అందరికీ నమస్కారం. నేను సుధాని. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా నివేదనగా పెట్టడానికి చేసే పెసర పూర్ణం బూరెలు చాలా పర్ఫెక్ట్‌గా అచ్చంగా మన అమ్మమ్మలు చేసినట్టు రావాలంటే, పైన కరకరలాడుతూ లోపల శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న 500 సంవత్సరాల చరిత్ర గల పెసల పూర్ణంతో అద్భుతమైన రుచితో ఉండే ఈ బూరెల కోసం కుక్కర్‌లో 1 గ్లాసుడు ముడి పెసలు లో ఫ్లేమ్‌లో కలుపుతూ దోరగా వేయించాలి. మాడకుండా దోరగా వేయిస్తేనే పూర్ణం చాలా రుచిగా ఉంటుంది. ఇలా రంగు మారి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి వేడిగా ఉండగానే నీళ్లు పోసి మూత పెట్టి 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత 2-3 సార్లు కడిగి ములిగేలాగా నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే చక్కగా ఇలా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని గరిటెతో వేడిగా ఉండగానే మెత్తగా నలుచుకోవాలి. కాస్త పలుకుగా ఉన్న బాగుంటుంది, అందుకే మిక్సీ పట్టేయకూడదు. ఇప్పుడు దీనిలో 2 గ్లాసుల ఆర్గానిక్ బెల్లం తురుము, 1 గ్లాసుడు పచ్చి కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే బెల్లం కరిగి పెసలకి కొబ్బరికి పట్టి ముద్దగా అవుతుంది. ఆఖరున యాలకుల పొడి జల్లి ఇంకొక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. చల్లారాక చేతికి కాస్త నెయ్యి రాసుకొని చిన్న చిన్న పూర్ణాలు చుట్టుకోవాలి. అలానే బూరెల తోపు కోసం 2 గ్లాసుల తెల్ల బియ్యం అరగంట నానబెట్టుకొని కడిగి నీళ్లు వాడేసి కాటన్ క్లాత్ మీద 10 నిమిషాలు ఆరనిస్తే ఎక్కువగా ఉన్న నీళ్లు ఆరిపోయి తడి బియ్యం మిగులుతాయి. ఇప్పుడు ఈ బియ్యం కాస్త మొరుంగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే 4 గంటల ముందు నానబెట్టిన పొట్టు మినపప్పు కాస్త పొట్టు ఉంచుకొని కడిగి గ్రైండర్లో ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మినప రుబ్బులో మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కాస్త ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. కాస్త గట్టిగా ఉండి ఉండ ముద్దలా పడేలా కలుపుకొని అప్పుడు కాస్త బెల్లం తురుము 1-2 స్పూన్లు వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసి పిండంతా ఒకసారి కలుపుకోవాలి. మరి నీళ్లు ఎక్కువ వేసేస్తే ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కాక పూర్ణం తోపులో వేసి 2 వేళ్లతో తీసి ఆయిల్కి దగ్గరగా పెట్టి వదిలి వేయించుకుంటే నూనె మీద తోలదు, తోపు బయటికి రాదు, తోకలు లేకుండా గుండ్రంగా వస్తాయి. ఇప్పుడు మంచి బంగారు రంగులో వేగాక తీసేసి నివేదించుకొని నెయ్యి పోసుకొని తినేయడమే. అంతేనండి, చాలా సులువుగా అమ్మ చేసిన రుచితో వచ్చేలా చేసేయచ్చు. నచ్చాయా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.